వెల్కమ్ టు వేదాశ్రీ వ్లాగ్స్. ఈరోజు నేను మష్రూమ్ కర్రీ చేశాను అండి. చాలా బాగా వచ్చిందండి. అంతేకాదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూపిస్తున్నా, ఒకసారి చూసేయండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. అంతేకాదు, బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇది రైస్లోకైనా బాగుంటుంది, చపాతీకైనా బాగుంటుంది. మష్రూమ్ తినడం వల్ల విటమిన్ డి వస్తుంది. అంతేకాకుండా బీపీ ఉన్న వాళ్ళు తింటే బీపీ కంట్రోల్లో ఉంటుందండి. ఇది మష్రూమ్ చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి. డైట్ ఫుడ్గా ఉపయోగిస్తారు కూడా మష్రూమ్ని. ఎలా చేసుకోవాలో ముందుగా చూపిస్తున్నా, చూసేయండి. ముందుగా మష్రూమ్స్ కడిగి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మసాలా కోసమని 2 మీడియం సైజ్ పెద్ద టమాటాలు తీసి కట్ చేసి వేసుకోవాలి. అందులోనే ముందుగా నేనేమో 1 స్పూను గసగసాలు, 1 స్పూను వాటర్ మిలన్ సీడ్స్, ఒక 5-6 జీడిపప్పు నానబెట్టి ఒక పావు గంట ముందు ఉంచుకున్నాను అండి. అందులోనే అవి కూడా వేసుకొని దాంట్లోనే అల్లం వెల్లుల్లిపాయలు, గరం మసాలా వేసుకోవాలి. అది లవంగా, చెక్క, మిరియాలు, యాలకులు వేసుకొని అందులోనే 2 టేబుల్ స్పూను పెరుగు కూడా వేసి బాగా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ముందుగా బాండీ పెట్టి ఆయిల్ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసిన మష్రూమ్స్ని అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా వేగితే మరీ స్పాంజీలా వస్తాయి. కొంచెం వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ బయటకు వచ్చేటప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అందులో మళ్ళీ 1 స్పూన్ ఆయిల్ వేసి హోల్ గరం మసాలా వేసిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనీయాలి. అందులోనే మధ్యలో జీడిపప్పు తగలడం కోసం నేను కొన్ని జీడిపప్పులు కూడా వేసుకున్నానండి. అవి బాగా వేగిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న మసాలాని అందులో వేసుకోవాలి. వేసి బాగా వేగనీయాలి. బాగా వేగిన తర్వాత ఆయిల్ బయటకు వస్తుంది అన్నప్పుడు 2 స్పూన్లు కారం, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ఏమో ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఆయిల్ బయటకు వచ్చే వరకు వేగనీయాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి. లేదంటే ఇప్పుడు మనం మధ్యలో అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే అందులో కొంచెం జీడిపప్పు, గసగసాలు వేసాం కనుక పేస్ట్లో అడుగంటుకుంటూ ఉంటుంది. అందుకని మధ్యలో తిప్పుతూ ఉండాలి. ఆయిల్ అంతా కొంచెం లైట్గా సైడ్లంటే వచ్చేటప్పుడు ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అలా ఉడకనియాలి. ఆయిల్ మొత్తం బయటకు వచ్చేటప్పుడు దించే ముందు కొంచెం కొత్తిమీర వేసుకొని దించుకోవాలి. ఇలా చేస్తే సింపుల్గా చేసుకోవచ్చండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. కొంచెం లూజ్గా ఉందనుకోకండి, కొంచెం చల్లారిందంటే గ్రేవీ చాలా థిక్గా అయిపోతుంది. ఎందుకంటే అందులో జీడిపప్పు అది వేసాం కాబట్టి చాలా టేస్ట్ చాలా బాగుందండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.